ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం, బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం, విష్ణు ప్రియుడు. విష్ణు స్వరూపాలని ఈరోజు ఆరాధించడం ద్వారా గ్రహపీడ తొలగుతుంది. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. విద్యా ఉద్యోగ విషయాల్లో ఉన్నతి సాధించాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు ఉపకరిస్తాయో, అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. కొబ్బరికాయని పూజా విధానంలో ఎలా వినియోగించాలో, ఆచార సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ పాడ్యమి, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వివాహం, శంకుస్థాపన, దేవతా ప్రతిష్ఠ ఇటువంటి కార్యక్రమాలకి ఉపకరిస్తుంది. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, పెసల దానం, బుధ జపం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బుధ ప్రీతిని కలిగిస్తాయి. తద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. స్వాతి నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఇది స్థితిరీత్యా శుభుడైనప్పుడు మంచి ఫలితాలని ఆకస్మికంగా కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. రేపు స్వాతి విశాఖ నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా విశాఖ నక్షత్రం గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి వర్ధమాన యోగం ఉంది. ఈ వర్ధమాన యోగం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. జల సంబంధమైనటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడానికి రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యాపారపరమైన క్రయ విక్రయాలకు, వ్యాపారంలో నూతన పెట్టుబడులకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి, ముఖ్యమైనటువంటి చర్చలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈ రోజు బుధవారం లేదా సౌమ్యవారం. శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆధిక్యత కలిగి ఉంటారు. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.
బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. విభేదాలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహశాంతి చేకూరుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. విద్యలో ఉన్నతికి చేపట్టేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి సంతోష సంఘటనలు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అనుకూలత ఉన్నప్పటికీ ఆర్థిక ఆందోళన కూడా వెనంటి ఉంటుంది. వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ఆర్థిక లాభాలను పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి ప్రక్రియలు వ్యాపారపరంగా ఉపకరిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతను పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆధిక్యతకి చేసేటువంటి కార్యక్రమాలు రాజకీయపరంగా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా ఉంటుంది. ఆర్థిక చిరాకులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమాల నిర్వహణలో వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తరువాత అనుకూలత ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక చిరాకులు తొలగిపోతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా కొనసాగుతాయి. వ్యాపార దృక్పథంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలను కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. గాయాల్ని నయం చేసుకునేటువంటి ప్రక్రియలు గృహపరంగా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విషయాలు చేతికి అందుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విషయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు లాభిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు చేపట్టగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. అదృశ్య సంఘటనల్ని మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మిత్రుల ద్వారా బంధువుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక చిరాకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. ఆటంకాలను తొలగించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిరాకులు ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. క్రీడారంగం వారికి కూడా పొరపాట్లు గ్రహించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే తద్వారా విజయాలను కూడా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక చిరాకులు తొలగిపోతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. క్రీడారంగం వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బలమైనటువంటి నిర్ణయాల ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు వ్యవహారాల్లో విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో బ్యాంకింగ్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. విద్యార్థులకి ఉపశమనం పరిస్థితులు విద్యాపరంగా లాభిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపారపరమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. నూతన ఆలోచన సంపత్తి ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఊరట లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక విషయాల్లో అనుకూలతని పెంచుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. గుర్తింపుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి లభిస్తుంది. కళారంగం వారికి కూడా ఆగిపోయినటువంటి కార్యక్రమ నిర్వహణలో పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ నృసింహస్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూలిస్తాయి.
మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి సమస్యల నుంచి పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సందిగ్ధ పరిస్థితుల్ని ఆహ్వానిస్తారు. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కార్యక్రమాల్లో కాలయాపన విస్మయాల్ని కలిగిస్తుంది, ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో కూడా గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు పారిశ్రామిక రంగం వారిని మొదట వేధిస్తాయి, తర్వాత అనుకూలిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఉంటుంది. ఆర్థిక విజయాన్ని సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారు తొలగించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయవంతమవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు, ప్రమాదాలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ప్రక్రియలు వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక చిక్కుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యవసాయ రంగం వారికి కూడా లాభిస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి నూతన విధానాలతో కూడినటువంటి ప్రక్రియలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. గ్రహ పీడ తొలగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. విద్యా ఉద్యోగ ఉన్నతిని సాధించాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ప్రతి బుధవారం విష్ణు స్వరూపాలని ఆరాధించడం ద్వారా, తులసి మాలని శ్రీ మహావిష్ణువుకి భక్తిపూర్వకంగా సమర్పించడం ద్వారా, గోమాతకు ఆకుకూరల్ని భక్తి శ్రద్ధలతో తినిపించడం ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉన్నతి లభిస్తుంది. అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా వేగవంతమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. కొబ్బరికాయని దైవారాధనలో ఏ విధంగా వినియోగించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. కొబ్బరికాయ కొట్టడం శాంతికారకం, అరిష్టనాశకం. శాస్త్రం చెప్పినటువంటి ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. భగవంతునికి నివేదనకు ఉపయోగించేటువంటి కొబ్బరికాయను నీటితో కడిగి జుట్టున్న ప్రదేశంలో పట్టుకుని ఆగ్నేయ కోణంగా ఉంచి భగవంతుని స్మరిస్తూ కొట్టాలి. కాయను కొట్టేటప్పుడు కనీసం 9 అంగుళాలు ఎత్తు నుంచి కొట్టాలి. సరిగ్గా 2 భాగాలుగా పగలడం శుభదాయకం. కొబ్బరికాయను పట్టుకుని కొట్టి ఆ కాయ అలాగే చేత పట్టుకుని అభిషేకం చేయరాదు. కాయను కొట్టి ఆ జలాన్ని వేరొక పాత్రలోకి తీసుకుని పాత్రలోని కొబ్బరి నీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచినటువంటి కొబ్బరికాయ 2 ముక్కల్ని స్వామికి నివేదన చేయాలి. ఈ రకమైనటువంటి ప్రక్రియ పూజా విధానంలో శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో
గృహబలం అంశానికి స్వాగతం. మంగళకరమైన శుభకరమైన జీవితానికి మీ గృహంలో ఉండవలసినటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు ఎటువంటి అదృష్టాన్ని కలిగింపచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అశోక వృక్షం, శోకనాశనం, దైవశక్తి కలిగినటువంటి తత్వం ఈ యొక్క అశోక వృక్షంలో దాగి ఉన్నది. మా గృహం బయట కానీ లోపల కానీ అశోక చెట్టు ఉండొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చాలా చక్కగా ఉండవచ్చు, తప్పులేదు. శోకమును శాంతింపచేయునది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఆయుర్వేద వైద్య శాస్త్రరీత్యా కూడా ఇది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తోంది. అందుచేత అశోక వృక్షాన్ని మీ గృహంలో ఖాళీ స్థలంలో నాటవచ్చు, తప్పులేదు. ఈ అశోక వృక్షం దగ్గర గనక నిత్యం గనక ఆ చెట్టు వద్ద గనక దీపారాధన గనక నిర్వహించినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంటోంది శాస్త్రం. అలాగే వేప చెట్టు, వేపను లక్ష్మీ స్వరూపంగా భావన చేయాలి మనం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. రావి చెట్టు మహావిష్ణు స్వరూపంగా చెప్తాం. ఓ కుండీలో రావి చెట్టును పెంచవచ్చు. ప్రతి శనివారం కూడాను ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా ఆచరించవచ్చు. రావి చెట్టు అనేది పెద్ద మహావృక్షం అవుతుంది కాబట్టి కుండీలో పెంచుకోవడంలో తప్పులేదు, చిన్నది. అలాగే పూల మొక్కలు, మన ఇంట్లో ఉండదగినటువంటి మంగళకరమైనటువంటివి పూల మొక్కలు. పుష్పాలలో అత్యంత దివ్యత్వం కలిగినటువంటి పుష్పాలు ముళ్ళ గోరింట పూలు. ఋతువుల్ని అనుసరించి పూసే ఎన్నో రకాల పుష్పాలు ఈ భూమండలం మీద మనకు చాలా కనిపిస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క జాతి వర్ణ పుష్పాలు ఇష్టమైనవి. అయితే ముళ్ళ గోరింట పువ్వులు మాత్రం సువర్ణ పుష్పాలతో సమానం. శివుని విష్ణువుని పూజించుకోవచ్చు. శివపార్వతుల పూజకు విష్ణు పూజకు చేసేటువంటి ఏ దేవత ఆరాధన అయినా విశేష ఫలప్రదం కావటానికి ఈ పుష్పాలు సహకరిస్తాయి. ముళ్ళ గోరింట పువ్వులు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. దివ్య పుష్పాలలో ఇవి కూడా ఒకటి. జాజి, మల్లె, చామంతి, నందివర్ధనం ఇత్యాది పుష్పాలు మీ ఇంటి ముంగిట పెంచి నిత్యం మీరు ఆరాధన చేసే దేవునికి మనస్ఫూర్తిగా ఆ పూలను కోస్తూ దైవచింతన తత్పరతో సమర్పించినట్లయితే అదృష్టకరమైనటువంటి జీవితాన్ని మీరు సాగిస్తారు. గృహంలో అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగించేది మారేడు కూడా. మీ గృహ ప్రాంగణంలో బయట భాగాన మారేడు చెట్టు పెంచండి. నిత్యం కూడాను ఆ మారేడు దళం ఒకటి కోసుకొచ్చి ఆ శివపరమాత్మకు అట్లా మీరు గనక సమర్పించినట్లయితే లక్ష్మీప్రదంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. లక్ష్మీదేవిని కూడాను మారేడు దళాలతో అర్చన చేయవచ్చు. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే మారేడు అని చెప్పేసి మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. ఏది ఏమైనప్పటికీ మంగళకరమైనటువంటి వస్తువులు, మంగళకరమైనటువంటి వృక్షాలు, మంగళకరమైనటువంటి మొక్కలు మన జీవితంలో అదృష్టాన్ని ప్రసరింపజేయటానికి పరమాత్ముడు ప్రసాదించిన అమృతవరంగానే భావించాలి. ఇకపోతే గృహంలో దిష్టిని తొలగించుకోవటానికి బూడిద గుమ్మడికాయ, పట్టిక, దిష్టి గణపతి ఇవన్నీ కూడా మనం ఆచరిస్తూనే ఉన్నాం. ధూపం, దీపం చాలా విశేషం ఇది గృహానికి. ఇది మంగళప్రదం కూడాను. పూజామందిరంలో ఉండేటువంటి పసుపు, కుంకుమ ఇవన్నీ కాకుండా దేవుని చిత్రపటాలకు ప్రతిరోజు అయినా సరే, వారానికి ఒక్కసారైనా సరే పటాలన్నీ కూడా తుడిచి గంధంతో బొట్టు పెట్టి కుంకుమ రాయటం చాలా విశిష్టవంతమైనటువంటి సంప్రదాయం. దీపారాధన తైలం, కుందులు, అగరవత్తులు, జేగంట ఇవన్నీ మన గృహంలో మంగళప్రదమైనటువంటి లక్షణాన్ని ఇస్తాయి. ఘంటానాదం తప్పనిసరిగా ఉండాలి. అందుచేత వినాయకుడికి చాలా ప్రీతివంతం ఘంటానాదం కూడాను. ధూపానికి సాంబ్రాణి, గుగ్గిలం, హారతి పచ్చకర్పూరం, సుగంధపరమైన అగరవత్తులు, జేగంట, పంచపాత్ర, ఉద్ధరణ ఇవన్నీ కూడా పూజా మందిరంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి
మంగళకరమైనటువంటి వస్తువులుగా ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. దీనికి తోడుగా ఏకాక్షి నారికేళం, అలాగే దక్షిణావృత శంఖం విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. లక్ష్మీదేవి ఒకానొక సమయంలో దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేయటానికి ఆమె మంగళకరమైన వస్తువులు ఎక్కడైతే ఉంటాయో అక్కడల్లా నేను వచ్చి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటాను అని చెప్పేసి చెప్పింది. కాబట్టి ప్రతి గృహం కూడాను మంగళకరంగా, శుభకరంగా, అదృష్టకరంగా విరాజిలింపచేసుకోవడానికి ఇవన్నీ కూడాను మనకు సహకరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గుర్తెరుగుదాం. అంతేకాకుండా మన ఇంట్లో ఉండదగినటువంటి అత్యంత మంగళకరమైన వస్తువుల్లో విశేషవంతమైనటువంటి ప్రధాన పాత్ర పొందినది దక్షిణావృత శంఖము. ఈ దక్షిణావృత శంఖం శంఖచూడుడి భస్మరాశిపై నుండి గండకీ నది ప్రవహించడం చేత శంఖములు ఏర్పడ్డాయి అన్నది పురాణ వచనం. ఇలా ఏర్పడిన శంఖాలు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. దక్షిణావర్త శంఖం క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిందని, అందుచేత అది లక్ష్మీకరమైన దైవిక వస్తువుగా తెలియజేసే విధి విధానం మన పురాణ కథల్లో ఉన్నది. లక్ష్మీదేవి పద్మాలు, శంఖాలు, చంద్రుడు, మహేశ్వరుడు ఉన్న చోట నేను నివసిస్తాను అని ఒకానొక సందర్భంలో శ్రీవారికి సెలవిచ్చింది. కాబట్టి దక్షిణావర్త శంఖ పూజను శాస్త్రోక్తంగా ఎవరైతే ఆచరిస్తారో లక్ష్మీనారాయణ స్వరూపాలను ఏకకాలంలో అర్చించినటువంటి ఫలాన్ని పొందినటువంటి లక్షణం కూడా వస్తుంది. జాతక రీత్యా ఏలినాటి శని దశ నడుస్తున్నటువంటి వారు కూడాను, కాలసర్పదోషం ఉన్నవారు, రాహుగ్రహ వక్రదృష్టిలో ఉన్నవారు ఈ శంఖాన్ని గనక నియమనిష్టలతో కనుక పూజిస్తే వారికి ఆ దోషాలు, గ్రహబాధలు పోతాయి అన్నది శాస్త్రం. దోషరహితమైన శంఖాన్ని మాత్రమే పూజార్హమైనదిగా, దైవక శక్తి కలిగిందిగా గుర్తెరగాలి. శ్వేతవర్ణ దక్షిణావర్త శంఖం అత్యంత మహత్తు కలిగిందిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దక్షిణావర్త శంఖ పూజ రుణ, గ్రహ, శత్రుబాధలను నివారిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు, లక్ష్మీ ఆరాధనకు ఈ శంఖం ఎంతగానో సహకరిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाला गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेवा गोपाल कृष्ण हरे वसुदेवनन्दन श्रीवासुदेवा गोपाल कृष्ण हरे మృచ్చిరనేలయే కలుగా ముద్దియా నాకు వృకోదరుండు వివత్సుడు తొడుగాగా జనవంద్యుడు ధర్మసుతుండు పంప నీ మెచ్చుగా శత్రు సంక్షయము మీకుని చేసెదగాక వేరొకండచ్చుపడంగ నేర్చుని దురాత్ములు కౌరవులుర్వి ఇత్తురే. ఎందుకమ్మా ద్రౌపది బెంగ పెట్టుకుంటావు? దుర్మార్గులమ్మా కౌరవులు. వాళ్ళు భూమిలో భాగం ఇస్తారా మీ పతులకు? ఒక్కనాటికి ఇవ్వరు. ఒకటి జ్ఞాపకం పెట్టుకో, నేను వెళ్ళడం ఒక ప్రయత్నం. ఆ తర్వాత వెళ్ళడం ఎక్కడికో తెలుసా? అర్జునుడికి సారథిగా నేను బయలుదేరుతుంటే, పక్కన భీముడు కవచం కట్టుకుని యుద్ధానికి బయలుదేరుతుంటే ధర్మరాజు గారికి వచ్చి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుని యుద్ధభూమికే వెడతాం. మాతో ధర్మరాజు కూడా వస్తాడు. ఇక ఆ క్షణం నుంచి నువ్వు వార్తలు వింటావు. వినడం మొదలుపెట్టిన తర్వాత నీ ముఖం సంతోషంతో పొంగుతుందమ్మా.
ఒక్కొక్కడు పడిపోతూ ఉంటాడు కురుక్షేత్రంలో. అన్ని అవమానాలు చేసిన వాళ్ళు ఒక్కొక్కడుగా పడిపోతున్నాడని తెలుసుకుని నువ్వు ఎంత సంతోషిస్తావో. ఇది నామమాత్రంగా వెళ్ళడం, జరిగే పనికి వెడుతున్నది కాదు, ధర్మరాజు గారి గౌరవానికి వెడుతున్నది. అసలు వెళ్ళడం అప్పుడు వెళ్ళడం, ఆ వెళ్ళినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. అలా యుద్ధం జరిగి తీరుతుంది. లలన ఉడుగుము నీ ఏట్పుల కొలదియే కురునృపాల పుత్ర కళత్రంబుల ఎట్పులింక వానిన్ కలకల నవ్వుచు వినంగ కాలంబయ్యన్. ఎందుకు ద్రౌపది ఏడుస్తావు? ఏడవకమ్మా. నువ్వు ఏడవవలసినటువంటి కాలము పరిసమాప్తమైపోయింది. ఇక నువ్వు ఏడవవలసిన అవసరం లేదు. ఇక నువ్వు కలకలా నవ్వాలి. ఎందుకో తెలుసా? ఇక నువ్వు ప్రతిరోజు అంతఃపురంలో కూర్చుని వార్తలు విందువు గారివి. అంతటి అవమానములు పొందింది కాబట్టి కురువీరులందరూ యుద్ధభూమినందు పడిపోవలసిందే. కాబట్టి ఇక ఏడుపులు నీవి కావు, వాళ్ళవి. నవ్వులు వాళ్ళవి కావు, నీవి. నువ్వు నవ్వుతావు, వాళ్ళు ఏడుస్తారు. ఆ కాలము దగ్గరైంది. నేను చెప్తున్నది ఈ మాట. ఇంకా ఎందుకు ఏడుస్తావు? ఇక ఏడవకు. ఇంత స్పష్టంగా ధర్మరాజు దగ్గర కానీ, భీముడి దగ్గర కానీ, అర్జునుడి దగ్గర కానీ కృష్ణ పరమాత్మ బయటపడ్డా? ఏది జరగబోతోందో దాన్ని కుండబద్దలు కొట్టి చెప్పేశాడు ద్రౌపదీదేవికి. చెప్పి యమమహిష ఘంటికానాదము విన కౌతూహలంబుదలు కొత్తెడు చిత్తములు గల కౌరులకిష్టములగునే సంధికార్య శాంతవచనముల్. యమధర్మరాజు గారు ఎక్కి తిరిగేటటువంటి దున్నపోతు యొక్క పాదములకు కట్టబడినటువంటి గజ్జల శబ్దములు వినాలని సంతోషపడుతున్నటువంటి ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి సుయోధనాదులకు నా మాటలు ఎందుకు చెవికెక్కుతాయమ్మా? వాళ్ళ చెవికి ఎక్కవలసినవి యమధర్మరాజు గారు ఎక్కి తిరిగేటటువంటి భయంకరమైన మహిషము యొక్క పాదములకు కట్టిన మంజీరముల యొక్క ధ్వనులు. కాబట్టి బెంగబెట్టుకోకు, అవి వాళ్ళు వింటారు కొద్ది కాలంలో. మొదల విధి నియతియును అట్టిదయందురు పెద్దలు అది ఘటింపకపోదే మది చూచి చెప్పినను తప్పదు మేరువు తిరిగనేని పాంచాలసుత. పెద్దలైన వారు, ధర్మజ్ఞులైన వారు, తపస్సు కలిగినటువంటి వారు, ఇటువంటి వాళ్ళందరూ చెప్పేటటువంటి మాట ఒక్కటే, యుద్ధము జరిగి తీరుతుంది, పాండవులకు కౌరవులకు మధ్య సంధి నడవదు అనే చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్పారని చెప్పాను కదూ, ఇప్పుడు నేను చెప్తున్నాను. సంధి జరగదు, యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో కౌరవులందరూ మడిసిపోతారు. నీ భర్తలకి రాజ్య వైభవం కలుగుతుంది. మళ్ళీ నువ్వు ధర్మరాజు గారితో కలిసి పట్టాభిషిక్తురాలవుతావు. కాబట్టి అమ్మ నా మాట నమ్ము. మేరు పర్వతం తిరుగుడు పడచ్చు, తలక్రిందులు కావచ్చు, నా మాట మాత్రం తప్పదు ద్రౌపది, ఇది జరిగి తీరుతుంది. ఇంత స్పష్టంగా ఎవరితోనన్నా అన్నాడా? ఒక్క ద్రౌపదీదేవితోటే ఈ మాట చెప్పాడు. చెప్పిన తరువాత ధర్మరాజు గారు లేచి ఒక మాట అన్నాడు, కృష్ణ, మా వైపు రాయబారం చెయ్యడానికి నువ్వు అంగీకరించినందుకు మేమందరం కృతజ్ఞులం. ఆ రోజు కృష్ణ పరమాత్మతో పాండవులు మాట్లాడింది రోహిణి, మరునాడు రేవతి. రేవతి నీకు సాధన తార, ఎందుకనంటే రోహిణి జన్మతార. రోహిణి జన్మతార కాబట్టి రేవతి సాధన తార. అలాగే చంద్రుడు మీనరాశిలో ఏకాదశ స్థానంలో ఉంటాడు రేపు, కాబట్టి చంద్రబలం నీకు అనుకూలం. తారాబలం సాధన తార, ఏది సాధించాలో అది సాధిస్తావు. చంద్రబలం అనుకూల్యం, తారాబలం చంద్రబలం రెండూ కలిశాయి. అందుకని రేపు నువ్వు బయలుదేరుదువు గారివి అని ధర్మరాజు గారు చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ కూడా ఆ రాయబారానికి హస్తినాపురం వెళ్ళడానికి సిద్ధపడి వెంటనే దారుకుణ్ణి పిలిచి, దారుకుడు సారథి పిలిచి, నా రథాన్ని సిద్ధం చేయి, శేభ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అని 4 గుర్రములతో పూంచినటువంటి రథాన్ని సిద్ధం చేయమని సాత్యకిని పిలిచి, సాత్యకి నువ్వు కూడా నాతో పాటుగా రా, రాయబారానికి వెడుతున్నాం కదా అని చెప్పి బయలుదేరి వెళ్ళడం కాదు, ఎందుకైనా మంచిది నా ధనస్సు శార్గము, నా సుదర్శన చక్రము, నా చేతితో పట్టుకునేటటువంటి కౌమోదకి అనేటటువంటి గద, అక్షయబాణ తూడీరములు ఇవన్నీ రథంలో పెట్టించు. అంటే అక్కడ ఏదో విపరీత పరిణామం జరుగుతుంది. వాళ్ళేమంత మాట వినేవాళ్ళు కారు. మాట వినకపోతే వచ్చిన నష్టం లేదు, మాట వినకపోవడం కాదు, నాకే ప్రమాదమును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ధర్మరాజు గారు కూడా అన్నాడు కదూ,
ఎందుకైనా మంచిది. అప్పుడు ఆయుధాలు తెచ్చుకోలేదన్నమాట రాకూడదు. నిజంగా ఆయుధాలు లేకపోతే కృష్ణుడికి వచ్చిన లోటు ఉందా? కాబట్టి ఆయుధాల్ని కూడా సిద్ధం చెయ్యి అన్నాడు. మరునాడు ఉదయం లేచాడు, స్నానాధికములు పూర్తి చేశాడు. పూర్తి చేసి రాయబారానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. బ్రాహ్మణులు వచ్చి హోమాదులు పూర్తి చేసి ఆయనకి అక్షతలు, దుర్వాంకురాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇచ్చారు. ఇదో సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాద స్వప్ననాశిని అని మంత్రం. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర. గరికకి ఒక లక్షణం ఉంటుంది, దానికి శతమూలములు శతాంకురములు. ఆ గరిక ముట్టుకుంటే దుస్వప్నముల యొక్క ఫలితం పోతుంది. అది మనకి ఆ రోజు ప్రతిబంధకములను పోగొడుతుంది అని. అది విఘ్నేశ్వరుడికి పూజ చేసి విఘ్నం పోవాలని అందుకని తల మీద పెట్టుకుంటూ ఉంటారు గరిక. అలా పూజ చేసిన గరిక తెచ్చి ఇస్తే కృష్ణ పరమాత్మ అంతటి వాడు ముట్టుకున్నాడు. అది కార్యానుకూలతకు సంకేతం. అందుకని ఆ హోమం చేసినటువంటి విప్రవర్యులు ఆయనకి ప్రసాదంగా అక్షతల్ని, ఆ గరిక పోచల్ని తీసుకొచ్చిస్తే వాటిని ఎంతో భక్తితో ఆయన స్పృశించాడు. స్పృశించి బయలుదేరి రథం ఎక్కుతున్నాడు. ఆ రథం ఎక్కుతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా పూర్ణకుంభం వంక, ఒక ఎద్దు వంక చూశాట. ఎందుకని అంటే కొన్ని మంగళప్రదమైనటువంటి వస్తువులు ఉంటాయి. ఆ మంగళప్రదమైన వస్తువుల వంక చూసినప్పుడు మనసుకి ఉత్సాహము, తేజస్సు, సంతోషము, ఆలోచన యందు స్పష్టత కలుగుతాయని మంగళప్రదమైన వాటిని చూస్తారు. పూర్ణకుంభం పరమమంగళప్రదమైనది, ఎద్దు దర్శనం పరమమంగళప్రదమైనది, నల్లని ఆవు అంత గొప్పది. అందుకే ఆఖరికి జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నప్పుడు కూడా ముందు నల్లావుని స్మరించమని వేదంలో మంత్రం. నల్లటి ఆవుని మనసులో స్మరించినా సరే అంత శక్తివంతము అని. కపిల గోవుని స్మరించి అప్పుడు ఒకళ్ళ కన్నుల్లోకొకళ్ళు చూసుకోండి అని ఉంది మంత్రంలో. కాబట్టి అనేక సందర్భాల్లో ఆ నల్ల గోవుని స్మరిస్తారు. ఎందుకని అంటే అది మంగళప్రదం కాబట్టి. అలాగే ఎద్దుని చూడడం మంగళప్రదం. అందుకే వేదం విధించింది వృషభశాల, ఎద్దుల్ని కట్టిన ప్రదేశం ఉంటే దానికి ప్రదక్షిణంగా వెళ్ళమని చెప్పింది. కాబట్టి పూర్ణకుంభం వంక, ఎద్దు వంక ఆయన మంగళప్రదమైనటువంటి విశేషములుగా భావించి చూసి ముందుకు బయలుదేరాడు. ముత్తైదువులు బయలుదేరి వచ్చి ఆయన శిరస్సున అక్షతలు ప్రోక్షించారు. తర్వాత పాండవులందరూ కూడా ఆయన రథం ఎక్కుతున్న సమయంలో వచ్చి ఆయనకి నమస్కారం చేసి, మా 5గురం కలిసి ఏకకంఠంతో ధృతరాష్ట్రుడికి, భీష్మ ద్రోణాది పెద్దలకి అందరికీ నమస్కరించామని చెప్పు. సంధి కుదిరి యుద్ధం జరగకుండా అందరూ సంతోషంగా ఉండాలన్నదే మా ప్రబలమైన అభిప్రాయం అన్న విషయాన్ని కృష్ణ మా పలుపును నివేదించు అని చెప్పారు. కృష్ణ పరమాత్మ బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఆయనకి అక్కడ జమదగ్ని, నారదుడు, కణ్వుడు మొదలైన మహర్షులు కనబడ్డారు. కొంత దూరం వెళ్ళాక ఆయన మహర్షుల్ని చూడగానే గబగబా రథం దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. ఏమిటి మీరు ఎటువైపు నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వస్తున్నారు అని అడిగాడు. ఏమీ లేదు కృష్ణ, ఇవాళ పాండవుల పలుపున రాయబారాన్ని నిరపడానికి మీరు హస్తినాపురం బయలుదేరారని మేము విన్నాం. సాక్షాత్ రాశీభూతమైన పరబ్రహ్మము మీరు రాయబారం చేస్తే ఎలా ఉంటుందో వినాలి మా అదృష్టమని మేము కూడా బయలుదేరి హస్తినాపురానికి వస్తున్నాం. అందుకని మేము వస్తున్నాం, వెనకాతల మీరు బయలుదేరండి, స్వస్తి అని వాళ్ళు కూడా పంపించారు. కృష్ణ పరమాత్మ వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని ముందుకు వెళ్ళారు. కుశస్థలము అని ఒక ప్రదేశాన్ని చేరుకుని అక్కడ ఆహ్వానించినటువంటి వారి ఇంటికి వెళ్ళి, ఇంతమంది వెడితే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం కష్టం అవుతుందని తనతో వచ్చిన వారిని చాలా మందిని అక్కడ ఆపేసి తాను సాత్యకి మొదలైన వారితో వెళ్ళి వాళ్ళ దగ్గర సత్కారాన్ని గ్రహించి వెనక్కి తిరిగి వచ్చి ఆ కుశస్థలంలో మరునాడు బయలుదేరి హస్తినాపురం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఈలోగా కృష్ణుడు రాయబారం కోసం అని చెప్పి వస్తున్నాడు అని చెప్పి ధృతరాష్ట్ర మహారాజు గారికి వేగుల వలన కబురంది. ఆయన వెంటనే భీష్మ ద్రోణాదులందరూ కూడా కృష్ణ పరమాత్మకి ఎదురేగి స్వాగతం పలకండి అని విదురుణ్ణి పిలిచి, ముందు ఏదైనా విదురుడితో పంచుకుంటాడు, అదే బలం అదే బలహీనత. విదురుణ్ణి పిలిచి, విదురా, కృష్ణుడు ఇవాళ రావడం అంటే ఎంత గొప్ప అదృష్టం మనకి. అటువంటి మహానుభావుడు రాయబారం చెప్పడానికి మన దగ్గరికి వస్తున్నాడు. దుర్యోధన గృహంలో కానీ, దుశ్శాసన గృహంలో కానీ, అంతఃపురంలో కానీ, మన రాజ్యంలో కానీ కృష్ణుడు చూసి అబ్బా ఎంత బాగుందో అంటే మనం వెంటనే కృష్ణుడికి బహూకరించేయాలి.
కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. మంచి విలువైనటువంటి వస్తువులు ఏవి ఉన్నా అవి కృష్ణుడి దృష్టిలో పడితే, కృష్ణుడు కావాలనుకుంటే మనం కృష్ణుడికి ఇచ్చేద్దాం. కర్పూరంతో ముగ్గులు పెట్టించండి. గోడలకంతా కూడా కుంకుమ ద్రవాన్ని తాపడం చెయ్యండి. అలాగే ఆయనకి అద్భుతమైనటువంటి రీతిలో స్వాగతం పలికి తీసుకురండి. ఇన్ని ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. ధృతరాష్ట్రుడికి కృష్ణుడి యందు చాలా భక్తి ఉన్నదే అనిపిస్తుంది. విదురుడు అన్నాడు, కృష్ణుడికి స్వాగతం పలకడానికి ఇన్ని ఏర్పాట్లు చేశావు, కృష్ణుడికి ఏ విలువైనటువంటి వస్తువు కావాలనిపించినా ఇచ్చేయమని చెప్తున్నావు, కృష్ణుడికి స్వాగతం పలకడానికి ఇంతమందిని ఎదురెళ్ళమంటున్నావు, కృష్ణుడు పాండవులకు 5 ఊళ్ళు ఇమ్మంటే ఇస్తావా అన్నాడు. అంటే మూతి ముడుచు కూర్చున్నాడు, ఏమీ మాట్లాడకుండా. ఇంత వయసు వచ్చింది, పుట్టుకతో కళ్ళు లేవు, అయినా ఇంకా నీలో దురాలోచనలు పోలేదే. పాండవులకు ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు కృష్ణుడు కాబట్టి ఆ కృష్ణుడికి ఎర చూపించి ఆకర్షించి బహుమానాలు ఇచ్చి పొగిడి స్వాగతం పలికి నీ వైపుకి తిప్పేసుకుందామని చూస్తున్నావు. అది నేర్పుతున్నావు నీ కొడుక్కి. అందుకని నీ ఏర్పాట్లు చేయమంటున్నావు. కృష్ణుడు ఇవన్నీ కోరుకుంటున్నాడు అనుకుంటున్నావా? ఇవన్నీ కోరుకోడు. నువ్వు నిష్కల్మష హృదయంతో పూర్ణకుంభం ఒక్కటిచ్చి స్వాగతం పలికి ఆయన కాళ్ళు కడుగు, ఆయన చెప్పిన మాట విను చాలు. వింటావా? అడిగితే ఇస్తావా 5 ఊళ్ళు అన్నాడు. ఇవ్వను అంటే పక్కనే దుర్యోధనుడు అన్నాడు, స్పష్టం అయిపోయిందిగా నాన్న, మనం ఏం చేసినా కృష్ణుడు మన వైపుకి రాడు. మనం ఏం చేసినా కృష్ణుడిని ఆకర్షించలేం. చెప్తున్నాడుగా విదురుడు, మహామంత్రి. విదురుడు అంటే అసలు పడదు దుర్యోధనుడికి. కాబట్టి కృష్ణుడు ఏం మాట్లాడతాడు? వచ్చి పాండవులకి రాజ్యం ఇమ్మని అడుగుతాడు. పాండవులకు రాజ్యం మనం ఎందుకు ఇవ్వాలో సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేస్తాడు. బోలెడంత ధర్మం చెప్తాడు. నేను చేసినవన్నీ తప్పులని చెప్తాడు. అప్పుడు కూడా సంధి పొసగదు. నేను ఇవ్వనప్పుడు కౌరవులు పెంకివాళ్ళు, మూర్ఖులు అని లోకంలో ప్రచారం చేస్తాడు. నాకు సానుభూతి లేకుండా చేస్తాడు. అంతకన్నా నాన్న, మనం ఇస్తే ఎలాగో లొంగడు కాబట్టి నేను ఒక్క ఉపాయం చేస్తాను నాన్న, నువ్వు అలా ఊరుకో అన్నాడు. ఏం చేస్తావురా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఏం లేదు నాన్న, కృష్ణుడిని ఒక్కడిని పట్టుకుని బంధించి లోపల పడేస్తాను. రెక్కలు విరిచిన పక్షులైపోతారు పాండవులు. వాళ్ళకి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ కృష్ణుడే. ఆ కృష్ణుడు రాయబారానికి వచ్చి దుర్యోధనుడి చేత బంధింపబడ్డాడు, కారాగారంలో పడిపోయాడని తెలుసుకుంటే పాండవులు జావగారి నిలబడిపోతారు. అయిపోయింది నాన్న, ఇంకా యుద్ధం అక్కర్లేదు, రాజ్యం మందే. కాబట్టి కృష్ణుడిని బంధించేస్తానన్నాడు. దుర్యోధనుడు ఆ మాట అన్నప్పుడు ఒక్కనాటికి వీల్లేదు అని మాత్రం ధృతరాష్ట్రుడు అనలేదు. ఒరే, నువ్వు అన్న మాట చేస్తావు రోయ్, అంత పని చేయకుసుమా, అంతటి మహానుభావుడితో నీకెందుకు రా ఈ ప్రయత్నం అన్నాడు. అలా చేసి భంగపడతాడేమోనన్న భయమే కానీ చేసి లాభపడతాడన్న నమ్మకం లేక ఏడిచాడు. ఆక్రోశించి అటువంటి పనులు చేయకురా అని ఏదో పెద్దరికం ఉన్నవాళ్ళ, నిజంగా ప్రేమ ఉన్నవాడిలా మాట్లాడి దుర్యోధనుణ్ణి ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ విదురుడికి తెలుసు ఈ తండ్రి కొడుకు ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళే. ఆ తండ్రికి పుత్ర వ్యామోహం, ఆ పుత్రుడికి రాజ్య వ్యామోహం, వెరసి పాండవ ద్వేషం. వీళ్ళకి కృష్ణుడు కాదు, ఎవరొచ్చి చెప్పినా వీళ్ళు మాట వినరు, వీళ్ళ మూర్ఖత్వం ఇంతే అని అనుకున్నారు. సరే, కృష్ణ పరమాత్మ బయలుదేరారు. ఆయన కర్తవ్యం ఆయన నిర్వహించాలి. హస్తినాపురంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలుత్రావిన ప్రౌఢ బాలుడితడే, వ్రేల్మిడి జానూరి విరిచి లోకముల మెచ్చించిన ఆ జగజ్జెట్టి ఇతడే, దుర్వృత్తుడగు కంసుదునిమి ఆతని తండ్రి పట్టంబు కట్టిన ప్రభువితండే, సత్యభామకు పారిజాతంబుపై కల కోర్కె తీర్చిన రసికుండు ఇతండే, వెన్నలును గోపికా చిత్త వృత్తములను అరసి మృచ్చిల నీర్చిన హరి ఇతండే, శృతి శిరోభాగముల తన సుభగచరణ సరసి జామోదమును కూర్చు చతురుడితడే అని మేడల మీద నిలబడి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో మాట్లాడుతున్నారు. ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలుత్రావిన ప్రౌఢ బాలుడితడే. అసలు ఇంకా కళ్ళు తెరవడం కూడా సరిగ్గా చేత కాని స్థితిలో ఉండగా
తన కాళ్ళు తన చేతులు తాను సక్రమంగా పెట్టుకోవడం కూడా చేత కానటువంటి శైశవ దశలో ఉన్నటువంటి పసిపిల్లవాడిగా ఉన్న కృష్ణుడు స్తన్యముల యందు విషముంచుకుని వచ్చినటువంటి పూతన యొక్క పాలు త్రాగేటటువంటి మిషతో పాలతో పాటుగా ఆమె యొక్క ప్రాణములను కూడా తాగేసినటువంటి ప్రౌఢ సంస్కారము కలిగినటువంటి బలము కలిగినటువంటి ఆ బాలుడిగా శోభించినటువంటి ఆ కృష్ణుడు ఈ కృష్ణుడే అని వాళ్ళందరూ మేడల మీద నిలబడి ఆ కృష్ణుడిని చూపించి చెప్పుకుంటున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.